హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ పులుసు. ఈ ములక్కాడ పులుసు చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ములక్కాడ పులుసునైతే ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఇలా ములక్కాడ ముక్కలనైతే కోసుకొని నీటిలో వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా! దీన్నున్న పైన పొట్టంతా తీసేయకూడదండి. కొద్దిగానే తీసుకోవాలి. పొట్టు తీసేయడం వల్ల ములక్కాడైతే రుసిపోద్దండి. ఇలా కొద్దిగా పొట్టుతోనే వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. కొద్దిగా చింతపండుని కూడా నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. ఇలా పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. ఇందులోనే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఉల్లిపాయ ఎంత ఎగితే కర్రీ అంత బాగుంటుందండి. ఇందులోనే ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. మెంతులు వేయడం వల్ల ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకోవాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది ఈ మెంతులు వేయడం వల్ల ఈ ఫ్లేవర్తో. మొత్తం అంతా ఇవి కూడా బాగా వేయించేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పేస్ట్‌ని కూడా మనం బాగా వేపేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిల్లో అయితే నేనైతే ఒక 3 టమాటాలనైతే ఇలా చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నానండి. వీటిని కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుని బాగా మగ్గించేసుకోవాలండి. మొత్తం టమాటా అంతా బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిపోయిన ఆటిల్లో అయితే ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చేయాలండి. మొత్తం ఉల్లిపాయ ముక్కలకి మొత్తం అంతా కూడా టమాటా ముక్కలు బాగా వేగిపోయి ఆయిల్ అంతా పైకొచ్చేసేదాకా మగ్గించేసుకోవాలండి. ఇలా మగ్గించుకున్న వాటిల్లో అయితే మనం శుభ్రం చేసుకుని పెట్టుకున్న ములక్కాడలను కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. వేసుకుని ఇవి కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఇవి కూడా మగ్గనిద్దామండి. ఇలా మగ్గించేసుకుందాం. వీటిని కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని ఇలా మగ్గించుకున్న వాటిల్లో అయితే నేనైతే ఒక స్పూన్ కారం అండి. మనం కారం తింటాన్ని బట్టి మనం అయితే వేసుకోవచ్చండి. ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా ఈ మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకు పట్టించేలా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఒక నిమిషం సేపు ఇలా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న వాటిలో అయితే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, గుజ్జు తీసేసుకొని వాటర్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి. మనకి ఎంత వాటర్ పడుతుందో అంత మనం అయితే వేసేసుకోవాలండి. ములక్కాడ ముక్కలు ములిగేదాకా అయితే వాటర్ అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మనం పులుసు అయితే దగ్గర పడేదాకా అయితే ఇలా అయితే ఉడికించుకుందామండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకొచ్చి పులుసు అంతా కొంచెం చిక్కబడింది కదండి. ఇలా ఈ ఈ స్టేజ్‌లో అయితే మనం సాల్ట్‌ని చూసుకుని సాల్ట్ అయితే మనం సరిపోకపోతే వేసుకోవాలండి. అంతేనండి, ములక్కాడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండి ములక్కాడ టమాటా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్‌లోకి అయితే. నా వీడియో గనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టమాటా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.